సూపర్ 6 పథకాలు టైం తీసుకోవచ్చు. దాంట్లో దశల వారీగా ఆల్రెడీ పెన్షన్ పెంచేశారు, అది సూపర్ 6లో కాబట్టి విడిగా అయినా పెంచేశారు, అది ఇచ్చిన హామీ మేరకు. అట్లాగే వికలాంగుల పెన్షన్ పెంచారు, లెగవలేని వాళ్ళకి పెన్షన్ పెంచారు. ఇది ఒకటి నడిచింది. అయితే మిగతా వచ్చేటప్పటికి టైం పడుతుందని చెప్తున్నారు కాబట్టి ఓకే. కాకపోతే ఒకటి ఇప్పటికిప్పుడు అవసరమైనటువంటి అంశం ఉంది. మెడికల్ కాలేజీలు మోడీ సర్కారు దేశవ్యాప్తంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అంటే అందులో భాగంగా అందుకోసమే రాష్ట్రంలోని జిల్లాలని కొత్తగా ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ముందు దశలో 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. రెండో దశలో 5 మెడికల్ కాలేజీలకు సంబంధించి క్లియరెన్స్ రాకపోతే దాని మీద నిన్న సత్యకుమార్ యాదవ్ గారు వెళ్ళి అక్కడ కేంద్ర నడ్డాని అడిగొచ్చారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన హామీ, డైరెక్ట్గా అప్పుడు లోకేష్ గారితో పాటుగా చంద్రబాబు గారు కూడా చెప్పిన హామీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడింది. ఆ సీట్లలో ఆయన ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి 50% సీట్లు పెయిడ్ సీట్ల కింద పెట్టారు. అంటే 50% సీట్లు అమ్ముతారు, వాటి మీద వచ్చే డబ్బులతో కళాశాలల పోషణ అన్నటువంటి విధానాన్ని పెట్టారు. అప్పుడు దాన్ని జుడా కొంతమంది వ్యతిరేకిస్తే దాన్ని మేము వచ్చాక ఆ విధానాన్ని రద్దు చేస్తాం అని చెప్పింది తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా. ఇప్పుడు ఈ ఏడాది కౌన్సిలింగ్ ఉంది. ఇప్పుడు దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నారా? అన్నీ కూడా జనరల్ కేటగిరీలోకి తీసుకొస్తారా? అంటే అన్ని రిజర్వేషన్ అంటే జనరల్గా టోటల్ 100కి 100% సీట్లు అట్లా ఇవ్వబోతున్నారా? దానికి సంబంధించి ఏమైనా ఉత్తర్వులు ఇవ్వబోతున్నారా? చూడాల్సి ఉంది.